మరి ఈరోజు ప్రచారంలో భాగంగా నారాయణగేట్ టౌన్లో పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి అన్న గారికి, అట్లాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చిన విశ్వరెడ్డి అన్న గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, నా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఒక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యాహ్నం పంపించారు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే, పార్లమెంట్ పంపిస్తే మీ యొక్క గొంతుకనే నేను పార్లమెంట్ లో వినిపిస్తాను చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీ సేవకునిగా నేను ఉంటా. మరి ఈ ప్రాంత అభివృద్ధి మీద, మరి మన ప్రాంతంలో నీళ్ళు వచ్చింది, స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అర్హులైన వారికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. వలసలు వెళ్తా ఉంటారు, కాకుండా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ట్రాన్స్పోర్ట్ నుంచి అటు గోదావరి వస్తాయి. సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దాని మీద మన దగ్గర అన్ని ఈ నారాయణగేట్కి ఏమైనా పని చేసి ఉంచిందా మీకు? మీ గ్రామానికి ఏమైనా వేసిందా? మరి అట్లాంటి ఓటేద్దామా? మరి గతంలో ఎన్నికల హామీలో మోడీ ఏం చెప్పిండు? నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాను. వచ్చినాయా? రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ముద్దిస్తున్నారు ఈరోజు మోడీ. అట్లాంటి మనం ఓటేద్దామా? మనంతా రైతాంగం ఎక్కువ ఉన్న దగ్గర మొత్తం ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు ఈరోజు. ఆదాని అంబానీ కొడతా ఉన్నాడు. అందుకనే బీజేపీకి మనం ఓటేస్తే అయినా ఏం చేసి చూపించండి, ఏం చేసిందో మీ అందరూ తెలుసు. మరి ఈరోజు మళ్ళా గవర్నమెంట్ వచ్చిందండి, దొంగ హామీ చెప్పి, మాయ మాటలు చెప్పి, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారులకు వచ్చి మరి ఈరోజు రైతాంగాన్ని మొత్తం నిండా వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని మొత్తం మనకేం చెప్పిండు? డిసెంబర్ 9 నాడు వస్తున్నా అన్నాడు. అయ్యిందా ఎవరికైనా? మరి ఎందుకైనా ఓటర్లకు రైతులకు రుణమాఫీ, రైతు బంధు వేస్తున్నాడు 15,000 వేసిండు ఎవరికైనా? 7,000 కోట్లుంటే కేసీఆర్ ఎలక్షన్ ముందే రైతు బంధు ఏంటంటే దాన్ని ఆపించింది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి రేవంత్ రెడ్డి. మరి ఆ డబ్బులు ఏమైనాయి? ఎవరికైనా వచ్చినాయా? రైతు బంధు 4 ఎకరాల లోపలికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అంతకుమించి ఎవరికైనా వచ్చినాయా? అందుకనే వాళ్ళకి బుద్ధి యొక్క అవసరం ఉంది. బుద్ధి చెప్దామా? ఓటుతోటి బుద్ధి చెప్పాలి మనం, అవునా రాదా? మరి మా అక్క చెల్లెళ్ళకి 2,500 ఇస్తానని ఇయ్యలే, నిరుద్యోగులకు 4,000 ఇస్తానని ఇయ్యలే, మా అమ్మ తాతలకు 4,000 పింఛన్ ఇస్తానని ఇవ్వలే. అది ఏది లేనప్పుడు ఆయనకి ఎందుకైనా ఓటు? ఇంకా ఇచ్చిన హామీలన్నీ దిమ్మలో దొక్కిండు, మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ మీద ఓటు పెడుతున్నాడు ఆయన. అంటే జనాలు నమ్ముతలేరు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెడితే ఓట్లు వేస్తారు అనుకోరు. అంటే దేవుళ్ళ మీద ఒట్టు పెడితే పోతుంది, మళ్ళీ గాలి పోతుంది అని చెప్పేసి ఈరోజు దేవుళ్ళ మీద. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మే 13 నాడు మనకి ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి.
స్థానిక ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ఈ ఎలక్షన్లకు కూడా ఇది కీలక ఎలక్షన్ ఇది. ఎందుకంటే జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ ఇంకో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. మీ గ్రామంలోకి వెళ్ళి మీ ప్రాంత ప్రజలందరినీ కూడా మీ వాళ్ళందరినీ కూడా ఒకటి చేసుకొని మళ్ళీ మీరు ఎట్లా మీరు గెలవాలనుకుంటున్నారో అట్లా నన్ను కూడా గెలిపించుకుంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను నిలబడి నేను భూపాల్ రెడ్డి గెలిపించుకుంటామని చెప్తే వస్తా ఉన్నా. భూపాల్ రెడ్డి గురించి తెలుసు మీకు. 7 సంవత్సరాల అభివృద్ధి ఎంత జరిగింది? 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 7 సంవత్సరాలలో మా భూపాల్ రెడ్డి చూపించింది. ఈ రోజు స్ట్రీట్ లైట్ ఎవరేసింది? అన్ని ఈ స్ట్రీట్ లైట్ ఎవరేసారు? ఈ రోడ్లు ఎవరేసారు? ట్రాన్స్ఫార్మర్లు ఎవరు తెచ్చారు? మరి ఇట్లాంటప్పుడు మనము మంచినీళ్ళు ఇవ్వాలా అన్నయ్య చెప్తా ఉన్నారు. ఇంకోటి మెయిన్ పాయింట్, బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ను కేసీఆర్ గారు తీసుకొస్తే మన ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు వారాలని చెప్పి తీసుకొస్తే దాన్ని ఆపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలితేనే మళ్ళా మన ప్రభుత్వం ఏర్పడితేనే ఆ బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అందరూ కూడా రైతులంతా ఏకకంఠంగా 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి దాన్ని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై తెలంగాణ.